మీరు మార్కెట్ చూసి ఉంటారు. కొంతమంది వ్యాపారులు మొదట అయ్యో మా ఇండ్లు బిల్డింగ్లు పోతున్నాయి, మాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి మొదట వాళ్ళు అనుకున్నారు. అంటే 10 మందికి ఇబ్బంది జరిగితే 1000 మందికి అక్కడ లాభం జరిగింది. సరే, ఇక్కడ కూడా కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది. జరిగినప్పటికి కూడా మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గోదావరి దాకా లింకప్ రోడ్ అవుతుంది. దాని ద్వారా బైపాస్ రోడ్ వస్తుంది. బ్రహ్మాండంగా 100-200 గజాలు ఉంటో 20 గజాలు రోడ్డు కింద, 10 గజాలు రోడ్డు కింద పోతే ఆ రోడ్డు కింద పోయిన భూమి ఎంత ఉంటుందో దానికి 2-3 అంతలు మిగతా భూమికి రేటు పెరిగే అవకాశం ఉంటుంది. మన ఇంటి ముందు కూడా విస్తారంగా వెడల్పు రోడ్డు కూడా మన ఇంటి ముందు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి కూడా అన్యాయం జరగదు. గౌరవ శాసనసభ్యులు ఒక మంచి విధానంతో మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అన్ని రోడ్లు విస్తరించి మంచిర్యాల ప్రాంతం కేవలం మీరు చూసుకుంటే ఇప్పుడు మీ డివిజన్ పరిధిలోకి వస్తే కలెక్టరేట్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కొద్ది దూరం పోతే గద్దరాయుడు అభివృద్ధి చెందుతుంది. అంతే తప్ప మిగతా ప్రాంతాలు ఎక్కడ కూడా కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతలేవు, కొత్తగా లేఅవుట్ వెంచర్లు కూడా అవుతలేవు. ఎమ్మెల్యే గారి ఆలోచన ఏంటంటే మంచిర్యాలలో ఉన్న నలుమూలలు కూడా అభివృద్ధి చెందాలి. అట్లా చెందినప్పుడు ఏంటంటే ప్లాట్లు కూడా తక్కువ ధరకి రావడం జరుగుతుంది. ఏదో ఒక్క దగ్గర మాత్రమే అభివృద్ధి ఎంత ఉంటుంది అంటే 25,000 నుంచి 30,000 అంటున్నారు ధర. అదే 4 ప్రాంతాలలో మనకు వెసులుబాటులో ఉన్న ప్లాట్ దొరికితే ఏమైతే తక్కువ ధర ప్లాట్లు దొరుకుతాయి, అభివృద్ధి అనేది ఎక్కువ జరుగుతుంది, పట్టణం కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అభివృద్ధికి ఎమ్మెల్యే గారు నాంది పలుకుతున్నారు. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ, అదేవిధంగా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఏసీపీ గారు, సిఐ గారు చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరగడం ఒక ఎత్తు, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడంలో ఉన్న కుటుంబ సభ్యుల ఆవేదన మరొక ఎత్తు ఉంటుంది. ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, బంగారం అమ్ముకోవడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత కూడా మనిషి మంచిగా అవుతాడా మంచి గాడా అనేది ఒకటి అనుమానం. మరి ఇప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ జరగాలంటే ఏం చేయాలి? మనకు హాస్పిటల్ మంచిది కావాలి. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? బ్రహ్మాండంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నాకు తెలిసి వరంగల్ తప్పితే హైదరాబాద్లో తప్ప ఎక్కడ లేదు. అంత దాన్ని 3వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ ఉంది అంటే ఇంకొక సంవత్సరన్నర కాలంలో మన అందరికీ అందుబాటులో మంచిర్యాలలో బ్రహ్మాండమైన హాస్పిటల్ 1000 బెడ్లతోని బ్రహ్మాండంగా నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. మీరు అందరు చూస్తూ ఉన్నారు. అది కేవలం మన మంచిర్యాల ప్రాంతానికే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మన మహారాష్ట్ర ప్రాంతం కావచ్చు, మిగతా పెద్దపల్లి ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి వైద్యం చేసుకునే విధంగా మన ఎమ్మెల్యే గారు ఇక్కడ పనులు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఇక్కడ ఉన్న చాలామంది పేదవాళ్లకు, అనారోగ్య సమస్యలకు బారిన పడుతున్న వారికి చాలా ఉపయోగపడే విధంగా మరి అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి ఇంతకుముందు ఉన్న వాళ్ళు అక్కడ మార్కెట్ అనుకున్నారు. మార్కెట్ ఎక్కడున్నా మన నిత్యావసర వస్తువుల కోసం మనం ఎక్కడికైనా వెళ్తాం. కానీ ఆసుపత్రి అనేది మనం మంచిర్యాల కాకపోతే ఏం చేస్తారు? రెఫర్ హైదరాబాద్ చేస్తున్నారు. హైదరాబాద్ ఛార్జీలకే మనకు 1000 రూపాయలు అవుతున్నాయి. ట్రీట్మెంట్కి అడ్డగోలు ఖర్చు అవుతుంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ విషయంలో డాక్టర్లు మన మాట వినరు, ఆ యాజమాన్యం మన మాట వినరు. ఎక్కడికి వెళ్తే ఏం దొరుకుతుందో అని కూడా మనకు తెలియని పరిస్థితి. అదే వైద్యం మనకు అందుబాటులో మన దగ్గర ఉంటే మన కార్పొరేటర్ ఉంటారు, మరి పోలీసు వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు, మా మిగతా అధికారులు, మంచి లీడర్లు అందరూ కూడా డైరెక్ట్గా పోతారు. ఈ జబ్బుకు ఏ డాక్టర్ని కలవనో మీ అందరికి కూడా తెలుస్తుంది. బ్రహ్మాండంగా భయం లేకుండా హాస్పిటల్ పోవచ్చు, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, రూపాయి ఖర్చు లేకుండా. కార్పొరేట్ ఆసుపత్రి ఏ రకంగా వైద్యం ఉంటుందో ఆ వైద్య సౌకర్యాలన్నీ కూడా మంచిర్యాలలో త్వరలో మనకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. చాలా మంది కిరాయిలో ఉన్న వాళ్ళు కూడా మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతారు. ఆ యజమాని ఆ ఇంటి దగ్గర శవాన్ని ఏనిస్తాడా? ఏనియరు. మరి ఇదంతా గమనించిన మన ఎమ్మెల్యే ఏం చేసిర్రు? కిరాయి ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగద్దు, సరే చనిపోయిన తర్వాత ప్రశాంతంగా మరి దాన సంస్కారాలు జరుపుకోవాలి. అక్కడికి పోయిన తర్వాత వాతావరణంలో ఆ దుఃఖంలో ఉన్న వారికి కొంత ఉపశమనం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మహాప్రస్థానం ఆడికి పోతే ఒక దేవాలయం లాగా ఉంది. అది శ్మశాన వాటిక లెక్క ఉందా? ఒక దేవాలయం లెక్క. అసలు ఎక్కడ కాలబెడుతున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అక్కడ. అంటే బయటికి ఏం కనబడకుండా శ్మశాన వాటిక అంటే శ్మశాన వాటిక పోయి మళ్ళీ ఇంటికైతే అప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి. స్నానం చేస్తేనే మనం లోపలికి వెళ్ళాలనే ఒక సంస్కృతి మన దాంట్లో ఉంది. కానీ అక్కడికి వెళ్తే
నేను ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రతిసారి అక్కడికి వెళ్తాను. ఏ కార్యక్రమం మొన్న ఆశీర్వాద్ మీటింగ్ కార్యక్రమం తీసుకున్నా అక్కడ మహాప్రస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ శివునికి నమస్కారం చేసుకున్న తర్వాతనే తన అక్కడికి బయలుదేరడం జరిగింది. మనమేమో దానికి విరుద్ధం, అంటే శ్మశాన వాటికి పోవద్దు అని మనం అంటాం. కానీ అక్కడ వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి, మీకు తెలుసా? పెళ్లికి సంబంధించిన షూటు ఆ మహాప్రస్థానంలో జరుగుతుంది. మరి వాళ్ళకేమన్నా అవుతుందా? మరి బ్రహ్మాండంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా జీవనం కొనసాగిస్తున్నారు. అంటే మనలో ఉన్న అపోహల్ని కూడా మనం పక్కకు పడే, రోజులు మారిన కొద్దీ మనం కూడా మారాల్సిన అవసరం ఉన్నది. మూఢనమ్మకాలు అనేవి ఈ రోజులలో అస్సలు పెట్టుకోవద్దు. రోజులు మారిన కొద్దీ మనం కూడా మారాలి. చనిపోయిన కుటుంబం దగ్గర అయ్యో నేను ముగ్గు పోసినా నేను చనిపోయిన దగ్గర పోవద్దు అంటారు. రేపు మరి మనం చనిపోతే ఎవరు రావాలి? దానికి మించి పెద్ద కార్యం ఉండదు. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడమే అది పెద్ద కార్యక్రమం, మంచి శుభ కార్యక్రమం. అది దాని తర్వాతనే మిగతాయి అన్నీ. చాలామంది అటువంటి అపోహలన్నీ తీసేసి అందరం కలిసిమెలిసి ఉండి, ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసి ఏ కార్యక్రమం తీసుకున్నా అందరం యూనిట్గా పనిచేసినప్పుడు మాత్రమే ఆ సమస్య అనేది పరిష్కారం జరుగుతుంది. జరుగుతూ ఉన్నాయి. అత్యాశకు పోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. సో అందుకే అమ్మ, మనము పోయేటప్పుడు మీ పిల్లలకు చెప్పండి, హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితులు, అది కూడా మేజర్ అయిన తర్వాత, నీ కొడుకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే అతను సైకిల్ మోటార్ నడపాలి, అది హెల్మెట్ పెట్టుకోవాలి. లేదంటావు అతను మైనర్ ఉన్నప్పుడు నువ్వు ఒకవేళ సైకిల్ మోటార్ ఇచ్చి ఏదైనా యాక్సిడెంట్ చేసిండు అనుకో, ఎవరు పోతారు జైలుకు? తండ్రి పోతాడు. ఎవరి పేరు మీద అయితే తండ్రి ఉంటాడో ఆ తండ్రి పోతాడు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మరి మీరు పోదామనుకుంటున్నారా, లేకపోతే నీ కొడుకుని సేఫ్గా ఉంచుకోవాలనుకున్నావా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇది పరిస్థితి. సో హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. కార్లో పోతే సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఒకవేళ రాంగ్ రూట్లో పోకండి. రాంగ్ రూట్లో మీకు ఎఫ్ఐఆర్లతో సహా చూపిస్తా. ఇక్కడ మా నస్పూర్ పిఎస్ లిమిట్స్ లో మొన్న ఇప్పుడు హైవే ఉంది కదా మనకు, అందులో కొంచెం భాగం నస్పూర్ పిఎస్ లిమిట్స్ కి వస్తుంది. ఇప్పుడు మనకు ఏది 2000 ఉన్నాయి కదా, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. వీడికి ఏం తెలుస్తుంది? వచ్చేటోడికి వీడు వచ్చే కథం సింగరేణి ఉద్యోగి అయిపోయి. నీ పరిస్థితి ఏంది? మళ్ళీ తాగి నడుపుతా ఉన్నారు బండ్లు. అరే మీరు తాగితే తాగండి, మాకేం అభ్యంతరం లేదు, మేము డబ్బులు ఇవ్వట్లే. నీకు తాగడానికి మేము డబ్బులు ఇవ్వట్లే, మా డబ్బులు పోవట్లే. కానీ తాగండి, కానీ ఇంటి దగ్గర తాగి సప్పుడేతో ఉండండి. మీరు తాగి కారు నడుపుడు, తాగి సైకిల్ మోటార్ నడుపుడు అయితే అది ఇబ్బంది అయితే. దీనికి కూడా ఒక ఉదాహరణ నా దగ్గర రీసెంట్గా ఉన్నది. రీసెంట్గా హాజీపూర్ మండలంలో దొనబండ కాడ వాళ్ళ నాన్న చనిపోతాడు. వాళ్ళ నాన్న అమ్మ నాన్న సింగరేణి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యిండు. దొనబండ కాడ ఉంటుండ్రు. వీళ్ళు 4 అన్నదమ్ములు అయితే 3 అన్నదమ్ములు మంచిగా బస్సులో పోయినరు. పిల్లలు అందరూ సంవత్సరికం ఉంటే, వీడు ఒక్కడేమో 35 సంవత్సరాలు కొంచెం యంగ్ ఉన్నాడు కదా, భార్యని చిన్న బాబుని తీసుకొని సైకిల్ మోటార్ మీద పోయిండు. మంచిగా ఆడ మాసికం చేసిండ్రు. మాసికం చేసిన తర్వాత ఏమైతుంది? మన దగ్గర మంచిగా ఉంటదిగా. ఏమైతే ఏం చెప్తారు? అది ఓకే, తాగితే తాగినవు ఓకే, సైకిల్ మోటార్ మీద ఎందుకు రావాలి? కథం. అందరేమో వాళ్ళు బస్సులు వచ్చిర్రు, అన్నలు వాళ్ళు వీళ్ళు. వీడొక్కడు చిన్న బాబు, 1 year బాబు, భార్య, వీడొచ్చిండు. గుడిపేటకు రాగానే కార్ యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు. సింగరేణి ఉద్యోగస్తు. ఏం చేద్దాం చెప్పండి? ఇట్లా 1,00,000 ఉదాహరణలు ఉన్నాయి. అందుకే తాగి బండి నడపకండి, కారు నడపకండి, రాంగ్ రూట్లో పోకండి. సో ఇవన్నీ ఎత్తున్నా చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వకండి. ఏదైతే ఆవులు ఉన్నాయో ఆ ఆవుల యజమానులందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, అవి ఎవరిని ఉంటే సాయంత్రం పూట తీసుకొచ్చి కట్టేసుకోండి. ఇది నేను చెప్పేది. తర్వాత ఇప్పుడు ఇంకోటి, అమ్మాయిల విషయంలో మీరు ఎటన్నా టూర్కు పోయినప్పుడు కానీ, ఇంకెక్కడ పోయినప్పుడు కానీ, పెళ్లిళ్ళకు పోయినప్పుడు కానీ ఫోటోలు తీసి అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు మీరు. అవునా? నా ఫోటోలు మా దోస్తులందరూ చూడాలని. మీ దోస్తులు కాకుండా వేరేలు కూడా చూస్తున్నారు. అవి ఏమైపోతున్నాయి? ఎస్పెషల్లీ అమ్మాయిల ఫోటోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకండి. అప్లోడ్ చేస్తే ఏమైపోతున్నది అని అంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఫోటోని మార్ఫింగ్ చేయాలంటే ఈ తలకాయ తీసేసి ఇంకో తలకాయ పెట్టాలంటే మనకి ఏర్పడుతుండే. తలకాయ ఒకలాగా ఆడుతుంది, ఇది ఒకటి ఉంటుంది.
కానీ ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ సైన్స్ లో వచ్చింది కాబట్టి అది వచ్చిన తర్వాత ఏది నిజము ఏది అబద్ధము అనేది గుర్తించలేకపోతున్నాము. కాబట్టి ఇప్పుడు మీ అమ్మాయి ఎవరో అమ్మాయిది ఫోటో పెట్టిర్రు అనుకోండి, ఇక్కడ ఏదైనా న్యూడ్ ఫోటో పెట్టి అమ్మాయి ఈ తలకాయ తీసి ఆడ పెట్టిర్రు అనుకోండి, ఎంత పరిస్థితి ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. సో అందుకే దయచేసి అమ్మాయిల ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్లోడ్ చేయకండి. ఒకటి. ఇంకోటి, అమ్మాయిలతోటి మీరు ప్రతిరోజు మాట్లాడుతూ ఉండండి. స్కూల్లో కానీ పోయే దగ్గర కానీ ఆటోలో కానీ ఎవరైనా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని 2 రకాలు ఉంటాయి. సో అవి ఎట్లన్నా మాట్లాడుకుంటుంటే వాళ్ళు మీకేమన్నా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. చెప్పిన వెంటనే మీరు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసినట్టయితే మీ వివరాలు ఎవ్వరికి చెప్పబడవు. మేము పేపర్లో అది ఏది మేము రాసుకునే, ఒకవేళ కేసు అయింది అనుకో, ఏమన్నా అయినప్పుడు కేసు అయినప్పుడు కూడా అమ్మాయి పేరు అందులో మేము రాయము. మాకు అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము మేము ఏమి రాయడానికి లేదు, ఒక అమ్మాయి అనే రాస్తారు. అందుకే మీకు ఏం భయం లేదు. ఆ పిల్లల సంరక్షించుకోవాలంటే తల్లుల పాత్ర చాలా ప్రధానమైనది. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, దయచేసి అది ఒకసారి ఆలోచించి మీరు ఆ పనులు చేయండి.